చూడండి ఫ్రెండ్స్, మన తోటకూర చెట్టు చాలా పెద్దదైంది. అండ్ ఎంత హైట్ వచ్చిందో చూడండి. చూసారా విత్తనాలు ఎన్ని ఉన్నాయో? ఇవన్నీ విత్తనాలు ఫ్రెండ్స్, కింద దాకా ఉంది చెట్టు. పువ్వులు కోయలేదు ఫ్రెండ్స్, మర్చిపోయాము కోయడం. సో వర్షానికి ఇలా అయిపోయినాయి. ఈ చెట్టు అయితే తీసేసాను కదా, ఈ చెట్టు మొత్తం కొమ్మలన్నీ తీసేసాను. ఓన్లీ సొత్తుంచాను చూద్దామని. ఇదైతే తమలపాకు ఫ్రెండ్స్, మళ్ళీ వేసాము బట్ మళ్ళీ ఎండిపోయింది. దీన్ని కట్ చేసి మొక్కలకి వేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి, కట్ చేస్తాను, మొక్కలకి వేసేస్తున్నాను. గోంగూర మొత్తం కోసేసాను ఫ్రెండ్స్. మనం మొన్న వేసుకున్నాం కదా వంకాయలు, చూడండి బ్రతికిని. చూసారా మినప మొక్క ఆకులు ఎంత పెద్దవి వచ్చినాయో వర్షానికి. చూడండి ఒక్కొక్క ఆకు ఎంత పెద్దది ఉందో. చూద్దాం మరి ఎప్పుడు కాస్తాయో. పూత ఇంకా రాలేదు. చూడండి ఫ్రెండ్స్, వరినారు ఎంత బాగుందో కదా. ఇక్కడ అండ్ ఇక్కడ కూడా వరినారే, అదే మొలిచింది. చూద్దాం ధాన్యాలు కాస్తాయేమో. అండ్ నా వంకాయ మొక్కలు చూడండి, బ్లూ కలర్ ఇవి. కొంచెం ఆకు పెరిగింది సైజు. ఇదేమో ఆవాల మొక్క, ఇది కూడా బాగానే ఎదుగుతుంది ఫ్రెండ్స్, ఆవాల మొక్క. అండ్ ఇదిగో మన తోటకూర, పర్లేదు బట్ ఏదో తినేస్తున్నాయి ఆకులన్నీ. చూడండి అన్నీ తినేస్తున్నాయి. ఇవైతే బాగా ఎదుగుతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, కాగడాలు పూలు పూచాయి, బాగానే పూచాయి. అంతా మొగ్గ. ఇక్కడ చూడండి ఎంత మొగ్గ ఉందో. ఇక్కడ తోటకూర చిగురు వచ్చింది ఫ్రెండ్స్, ఒకే ఒకటి వచ్చింది, అన్నీ చనిపోయినాయి. ఇక్కడ కొంచెం పుదీనా నాటాను, బ్రతుకుతుందేమో అని చూద్దాం ఫ్రెండ్స్. ఈ చిగురు ఎదుగుతుంది. చూడండి సన్నజాజి మొగ్గ వచ్చింది బట్ ఎక్కువ లేవు. నా చెట్టు మొగ్గ మొత్తం అయిపోయింది ఫ్రెండ్స్, కోయడం మర్చిపోయాను కదా నైటే, సో అందుకే. చూడండి ఫ్రెండ్స్, తులసి మొక్క ఎంత అందంగా ఉందో. దీన్ని మాల కట్టుకుని దేవుడికైతే చాలా బాగుంటుంది. బట్ నేనైతే ఇంకా బాగా ఎదుగుతుందని తీసేసాను. వీటిని గుచ్చుతాను వేరే దాంట్లో. చూడండి ఫ్రెండ్స్, మరో మొక్క కూడా చీడ పట్టేస్తుంది, పురుగు ఏదో తినేస్తుంది ఆకులు. అండ్ మన చూసారా ద్రాక్ష మొక్క తీగలా వస్తుంది ఇక్కడ చిగురు.